ఛానల్లో న్యూటన్ ఫస్ట్ లా పేరుతో ఒక వీడియో చేశాము ఇంతకుముందు. ఆ వీడియో చూసి మా ఫ్రెండ్స్కి ఒక డౌట్ వచ్చింది. వాళ్ళ డౌట్ని ఒక వీడియోగా రికార్డ్ చేసి నాకు పంపించారు. ముందు ఆ వీడియోని చూడండి, ఆ డౌట్ ఏంటో తర్వాత డిస్కస్ చేద్దాం. రే నవీన్, బుక్కెత్తీరా. రే బుక్కెత్తీరా. అరే అర్జున్, ట్రావెల్లో ఉండే ఆబ్జెక్ట్స్ ట్రావెల్లోనే ఉండాలిగా, మరెందుకు ఆగిపోతున్నాయి? అంటే మా రూమ్లో న్యూటన్ స్లాబ్ పనిచేయడం లేదా? డౌట్ అర్థమైంది కదా. న్యూటన్ ఫస్ట్ లా వాళ్ళ రూమ్లో పని చేయలేదంట. వాళ్ళ రూమ్లో న్యూటన్ ఫస్ట్ లా ఎందుకు పని చేయలేదో తెలియాలంటే మనకు ఫోర్స్ గురించి తెలిసి ఉండాలి. ఫోర్స్ గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది, కార్డ్స్లో లింక్ ఇస్తాను, వెంటనే చూసేయండి. తర్వాత ఈ వీడియోకి రండి. మొమెంటం ప్రాపర్టీ వల్ల ఫోర్స్ అప్లై అవుతుందని ఆ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అంతరిక్షంలో అంటే ఏ వస్తువులు అడ్డుగా ఉండవు కాబట్టి ఆబ్జెక్ట్స్ నేరుగా ట్రావెల్ అవుతూ న్యూటన్ లాని ఫాలో అవుతాయి. కానీ మన భూమి మీద సిచ్యువేషన్ అంతరిక్షంలో లాగా ఉండదు. ఇక్కడ ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతున్నప్పుడు దాన్ని ఏవో ఒక వస్తువులు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. ఎయిదర్ ఇట్ మే బి గాల్లో ఉన్న ఆటమ్స్ అండ్ మాలిక్యూల్ అవ్వచ్చు, అది మూవ్ అవుతున్న ఫ్లోర్ అవ్వచ్చు. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో వెళ్దాం, అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ బుక్ ఫ్లోర్ మీద స్లైడ్ అవుతూ ఉంది. ఒకసారి కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిద్దాము. బుక్ కొద్దిసేపు మూవ్ అయ్యి మళ్ళీ స్లో డౌన్ అయ్యింది అంటే దాని ఎనర్జీ ఏదో ఒకటి తీసేసుకుంది అని అర్థం. ఫస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, ఆబ్జెక్ట్స్ యొక్క కంఫర్ట్ జోన్స్ డిస్టర్బ్ అయితే డిస్టర్బ్ చేసిన ఆబ్జెక్ట్ ఎనర్జీస్ని ఇవి తీసేసుకుంటాయి. ఇక్కడ మరి బుక్ ఎనర్జీని తీసేసుకున్నది ఏంటో చూద్దాం. మరి ఫ్లోర్ ఒక సాలిడ్ ఆబ్జెక్ట్, అంటే అందులో ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఉంటాయి. బుక్ దాని మీద స్లైడ్ అయినప్పుడు ఫ్లోర్లో ఉన్న ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ వాటి కంఫర్ట్ జోన్, అంటే న్యాచురల్ కంఫర్ట్ జోన్స్ డిస్టర్బ్ అవుతాయి. కంఫర్ట్ జోన్ డిస్టర్బ్ అయితే మరి బుక్ మీద ఫోర్స్ అప్లై చేయాలి కదా. ఫోర్స్ అప్లై చేసి బుక్ యొక్క ఎనర్జీని మన ఫ్లోర్ లాగేసుకుంటుంది. ఎనర్జీ లాగేసుకుంటే ఆటోమేటిక్గా బుక్ స్లో డౌన్ అవుతుంది కొద్దిసేపు తర్వాత. అందుకే ఆ వీడియోలో బుక్ కొద్దిసేపు మూవ్ అయ్యి తర్వాత స్లో అయిపోయింది, ఆగిపోయింది. ఫ్లోర్ మీద స్లైడ్ అవుతూ ఉన్నప్పుడు బుక్ ఎనర్జీని ఫ్లోర్ తీసేసుకునే ప్రాసెస్ని టెక్నికల్గా ఫ్రిక్షన్ అంటారు. అలా మరి ఫ్రిక్షన్ వల్ల బుక్ ఎనర్జీ డిక్రీజ్ అయిపోయి స్లో అయిపోయి లాస్ట్కి ఆగిపోయింది. ఇక్కడే మనం ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బుక్ లాస్ట్కి ఏమైపోయింది, స్టాప్ అయిపోయింది కదా. కానీ మనం కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే మనము ఎర్త్ మీద ఉన్నాం. ఎర్త్ కంటిన్యూస్గా సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. సూర్యుడు కంటిన్యూస్గా మన గెలాక్సీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అంటే ఈ భూమి మీద కానీ ఈ యూనివర్స్లో కానీ ఎక్కడైనా సరే ఆబ్జెక్ట్స్ స్టాప్ అవ్వడం అంటూ ఏది ఉండదు. అన్నీ ఏదో రకంగా మూవ్ అవుతూనే ఉంటాయి. మీకు కూడా ఇలాగ ఏదైనా డౌట్ అనిపిస్తే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. అది మరి ఇవాళ వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.